ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలను ముందుగా చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడునప్పుడు వాని చంపిన వాడెవడో అది తెలియక యుండిన ఎడల ఈ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలెను. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 23 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయం. ఈ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే సమాజములో పవిత్రత లేదా పాల్యములోని పవిత్రత, పురములోని పవిత్రత, సమాజమును గౌరవించుట అనే పేరు పెట్టుకోవచ్చు. అంటే వారి పాల్యములో రక్తాపరాధము ఏదైనా ఉంటే దానిని పరీక్షించాలి, దానిని గురించి పరిశీలించాలి, ఆ తరువాత తగిన శిక్షలను విధించాలి అని మనము ఈ భాగములో చూడగలం. న్యాయ విధులు, తీర్పులు. మంచిది. ఈ 21వ అధ్యాయం 5 భాగాలుగా విభజన చేద్దాం. 5 భాగాలుగా 1 నుండి 9వ వచనము వరకు నిర్దోషి ప్రాణ విషయమై దోషమును పరిహరించుట. ఒక వ్యక్తి నిర్దోషి అని తేలినప్పుడు దోషమును ఎలా పరిహరించాలి దేవుడు దానిని వివరించాడు. 10 నుండి 14వ వచనం వరకు 2వ భాగం చెరపట్టబడిన స్త్రీని గౌరవించుట. అంటే యుద్ధములో చెరపట్టబడిన స్త్రీని గౌరవించుట. 15 నుండి 17వ వచనం వరకు జ్యేష్ఠ కుమారుని హక్కును పరిరక్షించుట. ఒక కుటుంబములో ఉన్న జ్యేష్ఠ కుమారుడు, ఆ కుమారుని యొక్క హక్కు ఉంటుంది, ఆ హక్కును పరిరక్షించాలి, కాపాడాలి. 18 నుండి 21 వరకు తిరగబడిన కుమారుని శిక్షించుట, అవిధేయుడైన కుమారుని శిక్షించుట. 22, 23 వచనాలు చనిపోయిన వాని దేహమును గౌరవించుట. అంటే మ్రాను మీద ఏ శవమునైనా వేలాడదీస్తే ఆ శవము విషయమై, ఆ దేహము విషయమై ఏమి చేయాలి అంటే ఇవన్నీ విధులను ఎందుకు దేవుడు చెప్పాడు అంటే పాల్యము ప్రజలు వారొక న్యాయ విధిని అనుసరించాలి, పవిత్రముగా దానిని ఉంచాలి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మంచిది ప్రియులారా, మొదటి 9 వచనాలు. మొదటి భాగం నిర్దోషి ప్రాణ విషయమై దోషమును పరిహరించుట. అంటే పరిష్కారము కాని హత్య ఏదైనా ఉంటే ఆ హత్యను ఎలా దర్యాప్తు చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ 9 వచనాలను గమనిస్తున్నప్పుడు ఒక గ్రామము మరొక గ్రామము వాటి మధ్య ఉన్న ఆ పొలిమేర రాతి దగ్గర అది పోలీసులు ఏదైనా హత్య జరిగినప్పుడు ఇది మా పరిధిలో ఉందా, ఇది నీ పరిధిలో ఉందా అని ఎలా కొలుస్తారో ఆ విషయాలను దేవుడు ఇక్కడ ఆయన వివరించాడు. ఈ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు 2వ వచనములో చంపబడిన వాని దేహము ఏ పురములో ఉందో నిర్ణయించాలి అన్నాడు. ఏ పురములో ఉందో దానిని నిర్ణయించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33, 34 వచనాలను మనము గమనిస్తే అక్కడ చెప్పబడిన సంగతులు వీటిని గురించి మనము చూడగలం. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును గదా.
దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనని ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు అని దేవుడు తేటగా ఆయన సెలవిచ్చాడు. అంటే ఒక దేశములో జరిగినటువంటి హత్య ఏ భూమిలో అది జరిగింది, ఏ ప్రాంతములో అది జరిగింది, హంతకుణ్ణి మనం ఎలా గుర్తించాలి, హంతకుణ్ణి ఎలా పట్టుకోవాలి, హంతకుణ్ణి ఎలా శిక్షించాలి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో కూడా ఇదే సంగతిని దేవుడు వివరించాడు. లేదా అది హత్యనా లేదా నరహత్యనా, దానిని గురించిన దర్యాప్తు ఎవరు చూశారో ఎవరు చేశారో దాన్ని సరిగా దాన్ని దర్యాప్తు చేయుట. కానీ ఇది పూర్తి మానవ జ్ఞానము యొక్క పరిధినికి మించినది. అంటే మొత్తానికి పాపం చేయబడింది. అది వాగ్దాన భూమి, దేవుని భూమి మీద అది ఒక మరకవలే ఉంది. దానిని పరిష్కరించటానికి మానవుడు పూర్తిగా అసమర్థుడు. ప్రభువుకు వ్యతిరేకంగా ఈ పాపము జరిగింది కాబట్టి ప్రభువు దీని విషయమై ఆయన ఏం చేశాడు, పెద్దలను నియమించాడు. 2వ వచనములో నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి అనే మాట గమనిస్తున్నాం. నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి దాన్ని ఏం చేయాలి, వారు బాధ్యత వహించాలి కదా. మొదటి 3 వచనాల్లో బాధ్యత వహించవలసినటువంటి పెద్దలు. 3వ వచనం, ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికి పెట్టబడక, అంటే వారు ఎలా పరిష్కరించాలో దానిని ఆయన వివరించాడు. అది ఈ భాగాన్ని మనము గమనిస్తుండగా ఆనాడు పాల్యము దేవుడు తన ప్రజల కొరకు నియమించిన పాల్యం. ఈనాడు దేవుని సంఘము దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘము, స్థానిక సంఘము కదా. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అన్నాడు. మాత్రమే కాదు, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలలో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో ఓ తిమోతి దైవజనుడా అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. కాబట్టి దేవుడు తన ప్రజలు వారు ఎలా ఉండాలో ఆయన దాని విషయాలను ఆయన వివరించాడు. పెద్దలు దానిని పరిష్కారముగా తెలుసుకోవాలి అన్నాడు. పరిష్కారముగా దానిని తెలుసుకోవాలి. 21వ వచనం 21వ అధ్యాయం 2వ వచనములో నీ పెద్దలు నీ న్యాయాధిపతులు అన్నాడు. సరే, దీన్ని 2 భాగాలుగా మనం ఆలోచన చేయగలం. సమాజంలో కొందరు అధికారులు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, మిగతా అధికారులు రెవెన్యూ వ్యవస్థ ఉన్నది. వీరు దేవుని చేత నియమింపబడిన అధికారులు. రోమపత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలను మనము గమనిస్తే ఈనాడు 2వది సంఘము, యేసు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సంఘము కదా. ఈ సంఘములో ఈ పెద్దలు వారి పాత్ర, వారు పై విచారణకర్తలుగా ఉండాలి అన్నాడు తీతు పత్రిక 1:7లో. వారు మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. కాబట్టి దేవుని మహిమ నిమిత్తము, దేవుని గౌరవము నిమిత్తము కదా ఈ పెద్దలు సంఘము విషయమై వారు బాధ్యతను తీసుకోవాలి. సరే, అయితే ఒకవేళ అది పరిష్కరించబడకపోతే, ఎవరు చంపారో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు, మరి దీనికి పరిష్కారం ఎలా? ఈ రక్తము చిందించబడినది, ఈ రక్తము చిందించబడి ఆ దేశములో అపవిత్రత మరకలు ఉండగా దీనికి పరిష్కారము ఎలా? 3-4 వచనాలలో ఒక పరిష్కారమును దేవుడు ఈ భాగములో ఆయన చెప్పాడు. 3వ వచనం మధ్య భాగములో నుండి కదా, ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఈడువని పెయ్యను తీసుకుని దున్నబడకయు విత్తబడకయు ఉన్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను
విరగతీయవలెను. అదే ఇక్కడ హత్య జరిగింది, ఒక శవం పడింది. మరి దీన్ని పరిష్కరించటానికి అక్కడ ఏం చేయాలి? అక్కడ కూడా ఒక పరిహారము జరగాలి, పాప ప్రాయచిత్తము జరగాలి, పాప ప్రాయచిత్తము జరగాలి. కదా ఇక్కడ ఒక కోడెను దేవుడు వారికి చూపించాడు. ఒక కోడెను తీసుకోవాలి. అయితే ఈ కోడె పిల్లరా నేరుగా మనము గమనిస్తుండగా మెట్టుకు అక్కడ పాప ప్రాయచిత్తము జరగాలి అనేది దేవుని ఆలోచన. దానికి మించిన దేవుని ఆలోచన ఏమిటంటే, పాత నిబంధనలు అనేకమైన బలులు ఉన్నాయి, అనేకమైన పండుగలు ఉన్నాయి, వేడుకలు ఉన్నాయి. వాటి ఉనికి, వాటిలోని పరమార్థం యేసు క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం, ఆయన శిలువ కార్యం, ఆయన జరిగించిన పరిపూర్ణమైనటువంటి ఆ కార్యమును మనం ఎన్నడూ మర్చిపోకూడదు. సరే, ఇక్కడ మనం గమనిస్తూ ఉండగా ఇక్కడ ఏం చేయాలి? వారు ఏ పనికి పెట్టబడక కాడి ఈడువని పెయ్య కోడె కాదు గాని ఒక పెయ్య అన్నారు. కోడె మగది పెయ్య. ఇది ఒక ఆడ బలి పశువు. ఆ ఊరి పెద్దలు ఆ కోడె దూడను పట్టుకోవాలి. ఇది యేసు క్రీస్తు యొక్క సమర్పణను గురించి చెప్పబడినటువంటి మాట. ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి. దహన బలి విషయములో ఈ బలి పశువు అది మగదే అయి ఉండాలి. సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ బలులలో ఆడదైనా అంగీకరించబడుతుంది, మగదైనా అంగీకరించబడుతుంది. నైవేద్యములో బలి ఉండదు, మనం ఎరుగుదు కదా. ఇది కాడి మోయనిది అనే మాట. కాడి మోయనిది అంటే ఇది తండ్రి అయిన దేవుని కాడి మాత్రమే మోసినది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. కారణం ఏంటంటే ఈయన తండ్రి కాడిని మోసినవాడు, మానవ కాడిని, పాపపు కాడిని మోసినవాడు కాదు ఆయన. యోహాను సువార్త 8:43లో 8:34లో ఏమని రాయబడి ఉంది అక్కడ? కదా, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? కదా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పాపము లేని వాడు. ఆయన మనకు బదులుగా ఆయన పట్టుకోబడ్డాడు. ఆయనను వారు పట్టుకున్నారు, ఆ పెద్దలు కదా, ఆ కోడెను తీసుకున్నట్లుగా. ఇది ఏం చేయబడాలి? మనం ఇంకా గమనిస్తుండగా 4వ వచనంలో ఇది ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళబడాలి అనే మాట. లోయలోనికి తీసుకుని వెళ్ళబడాలి. అది ఒక కఠినమైనటువంటి లోయ. ప్రియులారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనములో యెరూషలేము గవిని వెలుపలికి ఆయనను తీసుకుని వెళ్ళారు. యెరూషలేము గవిని వెలుపల తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆ కోడెని ఏం చేయాలి? మెడ విరగదీయవలెను అంటే అర్థమేమి? ఆ కోడెను చంపవలెను, ఆ కోడెను మెడ విరగదీయవలెను అనే మాట. ఆ కోడెను వారేం చేశారు అంటే, ప్రియులారా, కోడెను చంపినట్లుగా మనము గమనిస్తున్నాం. ఆ కోడెను మెడ విరగదీయవలెను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 24వ వచనం వరకు మనము చదివితే 24లో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన్ను చంపారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 23వ వచనములో మనం గమనించినప్పుడు ఏమని రాయబడి ఉంది అక్కడ? పేతురు అన్నాడు, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి మీరు ఆయనను పట్టుకున్నారు, మీరు దుష్టుల చేతికి ఆయనను అప్పగించారు, శిలువ వేసి ఆయన చంపబడ్డారు. 3వ అధ్యాయం అపోస్తల కార్యములు
13-14 వచనాల్లో మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, దీనికి మేము సాక్షులము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తమై చంపబడ్డాడు. పాపం చేసింది మనము, మన అపరాధముల నిమిత్తమై ఆయన చంపబడినట్లుగా మనము గమనించగలం. మాత్రమే కదా 5వ వచనములో ఇక్కడ ప్రధాన యాజకుడు లేదా యాజకుడు వారు ఏం చేయాలి అంటే, వారు ఆ యాజకులు దాని మీద చేతులు కడుగుకొనవలెను అని వ్రాయబడి ఉంది. చూడండి, అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను, యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. 6వ వచనములో ఆ పెయ్య పైన తమ చేతులు కడుగుకొని, ఆ పెయ్య పైన ఈ యాజకులు వారేం చేయాలి? వారు ఈ ప్రతి విషయమైన వ్యాజ్యమును తీర్చవలెను అన్నాడు యాజకులు. ఈనాడు ప్రియులారా, మనమే యాజకులం. పేతురు మొదటి పత్రిక 2:5లో ఏమని రాయబడి ఉంది? పరిశుద్ధ యాజకులం. పేతురు మొదటి పత్రిక 2:9లో రాజులైన యాజక సమూహం. ప్రియులారా, ఆనాడు యూదులకు ఉన్నటువంటి ఆచారాలను బట్టి మనం ప్రవర్తించకూడదు. కాకపోతే దేవుడు మనకిచ్చినటువంటి ఒక పని, ఆరాధన, పరిశుద్ధ యాజకులం. మాత్రమే కాదు, మనము ఆయనను గూర్చిన ప్రకటన, రాజులైన యాజకులం. ప్రతి వ్యాజ్యమును మనము తీర్చవలెను. దైవ జ్ఞానము కలిగిన వారముగా ఈ లోకములో దేవుని ప్రజలు ఉండవలెను. ప్రియులారా, వీరు ఎలా ఉండాలి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనములో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము కదా. యాజకులు ఈ హత్య జరిగిన విషయాలను వారు విచారిస్తున్నప్పుడు ఇక్కడ వారు కడగబడిన హృదయములు గలవారుగా ఉండాలి. కడగబడిన హృదయములు గలవారుగా ఉండాలి. మాత్రమే కాదు, వీరి పని ఏమిటి? ఇక్కడ ఒక 3 సంగతులు చెప్పబడి ఉన్నాయి 5వ వచనములో. వారు దేవునికి పరిచర్య చేయుట కొరకై దేవుడు వారిని ఎన్నుకున్నాడు. పరిచర్య, స్తుతియాగము, బలిలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం కదా, స్తుతియాగం అర్పించుదము అన్నాడు. రెండవది, యెహోవా నామమున దీవించుటకు అన్నాడు. యెహోవా నామమున దీవించుటకు అంటే ఆశీర్వదించే ప్రజలముగా మనం ఉండాలి. ఆశీర్వాదము దేవుని యొద్ద నుండే. అందుకే శాప వచనమైనను దూషణ వచనమైనను మీ నోట రానియకూడదు అన్నాడు. ఆశీర్వాదం మన ద్వారా, ఆశీర్వాదం మన ద్వారా మేలు. పౌలు శీలలు వారు చెరసాల్లో ఉన్నప్పుడు వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, పవిత్రమైన యాజక ధర్మమును జరిగిస్తున్నారు. అప్పటికే చాలా దెబ్బలు కొట్టాడు జైలర్, న్యాయాధిపతి, చెరసాల అధిపతి. అయితే అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అన్నప్పుడు ఈ రాజులైన యాజక సమూహం ఏమన్నారు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ప్రభు నామమున ఆశీర్వదించే గొప్ప ఆశీర్వాదం ఇదే. మాత్రమే కదా 5వ వచనములో మరొక 3వ పని, వారి మాట ద్వారా, వారి నోటి మాట ద్వారా ప్రతి వివాదము, ప్రతి దెబ్బ విషయమై ప్రతి వాద్యము అని చేయబడాలి, పరిష్కరించబడాలి కదా. దేవుని ప్రజలు వారు కదా ఇబ్బందిలో ఉన్న వారిని పరిష్కరించాలి. సమస్యలు వచ్చినప్పుడు వారు పరిష్కరించేవారుగా ఉండాలి అని దైవ గ్రంథము మనము గమనిస్తున్నాం. అంటే దేవుని వాక్యమును బోధించేవారు వారు.
మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అన్నాడు. అంతియోకియ సంఘములో ఎవరున్నారు? ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. వారి పని, వారు ఉపవాసము చేస్తున్నారు, వారు వాక్యమును బోధిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను సౌలును నేను పిలిచిన పని కొరకై నాకు ప్రత్యేకపరచండి, వారు దేవుని వాక్యమును ప్రకటించాలి కదా. ఇది గొప్ప పరిచర్య. మాత్రమే కాదు, 6 నుండి 9 వచనాలలో ఒప్పుకోలు తప్పనిసరిగా చేయబడాలి. ఒప్పుకోవాలి. ఈ పెద్దలు ఏం చేయాలి? ఆ పెయ్య పైన తమ చేతులు కడుక్కోవాలి. తమ చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు, మేము నిర్దోషులం, ఈ నిర్దోషి యొక్క ప్రాణము కొరకై ప్రాయచిత్తమును మేము కలిగిస్తున్నాం. 9వ వచనములో అట్లు ఆ నిర్దోషి యొక్క ప్రాణము విషయమై దోషమును పరిహరించెదవు కదా. ఇక్కడ ఏం చేయాలి? వారు చేయవలసినటువంటి కొన్ని పనులను గమనిస్తున్నాం కదా. వారి యొక్క చేతులను కడుగుకొనుట, వారి చేతులను కడుగుకొనుట. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అప్పగించే సమయంలో, సిలువకు అప్పగించే సమయంలో పిలాతు అల్లరి ఎక్కువ అవుతుంది, కేకలు వేస్తున్నారు, సిలువ వేయుడి, సిలువ వేయుడి అంటున్నారు. పిలాతు ఏం చేశాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 24-25 వచనాలు. అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని పిలాతు గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని కదా. వారు ఏం చేశారు? చేతులు కడుక్కున్నారు, చేతులు కడుక్కున్నారు. మాత్రమే కాదు, వారు చేసినటువంటి ఈ పనిని మనము గమనిస్తుండగా మా కన్నులు ఈ హత్యను చూడలేదు, నాకు సంబంధం లేదు, మేము నిర్దోషులం అని అక్కడ ప్రాణము తీసిన వానికి బదులుగా ఒక ప్రాయచిత్తమును వారు కలిగించినట్లుగా మనము చూడగలం కదా. రక్తము చిందించుట ద్వారా ప్రాయచిత్తము. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన తన రక్తమును సర్వమానవాళి కొరకు చిందించాడు. ఆయన రక్తము ద్వారానే పాప క్షమాపణ. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన మన పాపములకు, సర్వలోక పాపమునకు ఆయన ప్రాయచిత్తమై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రాయచిత్తమును ఆయన జరిగించాడు. అయితే ఇక్కడ వారు ఏం చేశారంటే మేము నిర్దోషులము అని తమ చేతులను వారు కడుగుకొన్నారు. ప్రియులారా, దోషం ఉందా? అక్కడ మరకలు కనబడ్డాయా? నిజమే. అయితే దేవుని సమాజములో ఆ అపవిత్రత కడిగివేయబడాలి అనేది దేవుని ఉద్దేశం. కడిగివేయబడాలంటే వారిని చంపాలని కాదు, వారిని జీవితకాలం అంతా వెలివేయాలని కాదు. వారు పశ్చాత్తాప పడుటకు వారికి అవకాశం ఇవ్వాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు, ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి మనలను పవిత్రపరిచేవాడు. సో ఈ మొదటి 9 వచనాల్లో జరిగిన హత్య విషయమై ఒక పెయ్యను వధించుట, సర్వమానవాళి పాపము నిమిత్తమై లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మీద వధించబడుట. సరే, 2వ భాగానికి వద్దాం. 10 నుండి 14వ వచనం వరకు చెరపట్టబడిన స్త్రీని గౌరవించుట. ఈ భాగములో చాలా ఒక ఆశ్చర్యకరమైన సంగతి మనం చూడగలం. 10వ వచనములో నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున్న మనస్సై నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత
ఆమెకు చేయవలసిన కొన్ని కార్యములు. ఆమె తల క్షౌరము చేయించుకోవాలి, గోళ్ళు తీయించుకోవాలి, కత్తిరించుకోవాలి, ఆ చెరపట్టబడినటువంటి పాత దుస్తులను తీసివేయాలి. ఆమె చనిపోయిన వారి నిమిత్తమై కొద్ది రోజులు, ఒక నెల దినములు ఆమె ప్రలాపించవలెను. ఆ తరువాత ఆమెను అతడు పెండ్లి చేసుకొనవచ్చును. తర్వాత 14వ వచనంలో ఆమె దాసి వలె చూడకూడదు, ఆమె నీ భార్య. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంగతిని దేవుడు వివరించాడు కదా. చెరపట్టబడినటువంటి స్త్రీ, బందీ అయినటువంటి స్త్రీ విషయములో వాస్తవానికి ఈ జయించిన వారు ఏం చేస్తారు? వారిని ఇష్టానుసారంగా ప్రవర్తించే విషయం ఉంటుంది. కానీ దేవుడు అన్నాడు, మీరు నా ప్రజలు గనుక మీరు అలా చేయకూడదు. మరేం చేయాలట? ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఈ ఇశ్రాయేలీయులు చెరపట్టబడిన స్త్రీని, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 4 వచనాలలో ఆమెను పెండ్లి చేసుకొనవలెను అని తేటగా దేవుడు చెప్పాడు కదా. ఈ కుటుంబం, దేవుని ప్రజలు, వారిని గౌరవించవలసిన విధానమును గూర్చి దేవుడు చెప్పిన విధానం చాలా అద్భుతమైనది ప్రియులారా. సరే, ఇక్కడ 10 నుండి 11 వచనాలు ఆ స్త్రీ యొక్క స్వచ్ఛత కొరకు దేవుడు చెప్పాడు కదా. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆమె ఏం చేయాలి అంటే, ఆమె ఏం చేయాలి? తల క్షౌరము చేయించుకోవాలి అనే ఈ మాట. ఈ అందమైనటువంటి ఒక స్త్రీ, రూపవతి కదా. ఈ పైరూపము మహాజ్ఞాని సొలొమోన్ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనములో పంది ముక్కులో ఉన్న బంగారు ఆభరణం, వివేకము లేని అందమైన స్త్రీ అన్నాడు. ఆయన అన్నాడు సామెతల గ్రంథం 31:30లో, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. ఒకవేళ దేవుడు అందం ఇవ్వడం అది దేవుని కృప, ఆయన దయ. అయితే అదే సమయంలో వివేకము కలిగి ఉండడం. ప్రియులారా, ఈ కుటుంబములో కలిగి ఉండవలసినటువంటి ఈ భౌతికమైనటువంటి కోరికలు, వాటి యొక్క సంతృప్తి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ఏమన్నాడు? అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండు నిమిత్తము జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అన్నాడు. మంచిది. ఈ భాగములో ఈ స్త్రీ చేయవలసిన కొన్ని పనులు: తలను ఒరిగించుకొనుట, గోళ్లను తీసివేయుట, ఈ చెర వస్త్రములను ఆమె తీసివేయుట, ఆమె తమ తల్లిదండ్రుల విషయమై 1 నెల రోజులు పూర్తిగా దుఃఖించుట కదా. ఇవన్నీ మనం గమనించినప్పుడు లోకములో ఇది మానవ హక్కుల ఉల్లంఘన అనేవారు ఉన్నారు. కానీ దేవుని ఉద్దేశము ఏమిటి అంటే, ఆమె దుఃఖమును చూపిస్తున్నది. అయ్యో, చెరలో ఉండగా, యుద్ధము జరగగా మా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను అనే దుఃఖము, ఆమె వియోగమును ప్రదర్శించటానికి, ఆమె మనస్సు తేలికవుటకు, ఆమె దుఃఖించుటకు సమయము ఇవ్వండి. ఆమె దుఃఖించుటకు సమయమునివ్వండి. ఇంకా చెప్పాలంటే తల క్షౌరము, ఇవన్నీ కూడా ఆమె గత పాత జీవితమును మరిచిపోవడానికి ఆమెకు అవకాశము అనుగ్రహించబడినదిగా మనం చూడగలం. ఆమెకు దేవుడు అవకాశమునిచ్చాడు. దుఃఖమును ఆమె మరి పొందుట. ప్రియులారా, దైవ గ్రంథములో కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని దేవుడు తేటగా చెప్పాడు. 13వ వచనములో చూడండి,
ఆ తరువాత ఇవన్నీ చేసిన తరువాత ఆమె ఏమవుతుందట? ఆమె నీకు భార్య అవుతుంది. అంటే అర్థమేమి? ఆమె నీకు ఇక బానిస కాదు, నీవేదో పట్టుకొని వచ్చావని కాదు, చెరపట్టబడుకుని వచ్చిన దాసి కాదామె. దాసి వేరు ఆ దినములలో, భార్య వేరు. అది అన్యజాతి స్త్రీ యొక్క శారీరక, నైతిక, భావోద్వేగ సంక్షేమమును, ఆమె కోరికలను తీర్చుట ఇతని యొక్క పని. దైవ గ్రంథములో మనం ఎరుగుదాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనములో ఈ స్త్రీ రూతు బోయజు పాదముల యొద్ద వెళ్ళి ఆమె వేడుకొన్నది. ఈ రూతు బోయజు ద్వారా స్వీకరించబడినది. ఈ రూతు బోయజుకు భార్య అయినది. అతడు ఆమెను పరిగ్రహించాడు అని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆమె ఎడల చేయవలసినటువంటి ఆమె భార్య అగును, భార్య అగును అంటే ఆమె మర్చిపోవాలి. ఇక ఈ భర్తకే ఆమె తన జీవితమును అప్పగించుకొనుట. 45వ కీర్తన 10వ వచనములో, కుమారి ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఇదిగో ఈ ప్రభువు, ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రియులారా, దేవుని వాక్యం తేటగా సెలవిస్తూ ఉండగా మనము కుటుంబ జీవితంలో ఆమెకు ఇవ్వవలసినటువంటి ఆ గొప్ప బాధ్యత. 14వ వచనం చూడండి, ఏమని రాయబడి ఉంది? 14వ వచనములో ఆమె యొక్క రక్షణను గురించి, సంరక్షణను గురించి దేవుడు ఇక్కడ సెలవిచ్చాడు. నీవు ఆమె వలన సంతుష్టి నొందని ఎడల, ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమాన పరచకూడదు, ఆమెను దాసి వలె చూడకూడదు. అద్భుతమైనటువంటి సంగతి. ఒక దాసి, దాసుడు, వారి ఎడల దేవుడు ఆలోచించేటువంటి గొప్ప విషయాలను ఈ భాగములో మనం చూడ. నిర్గమాకాండం 21వ అధ్యాయం 7 నుండి 11 వచనాలలో కదా, ఒక దాసుడు, దాసి చేయవలసినటువంటి కార్యములు. ఆమెను వెండికి అమ్మకూడదు అనే మాటను చూస్తున్నాం. ఆమె అమ్మబడేటువంటి ఒక వస్తువు కాదు. ఆమెను అవమానపరచకూడదు. ఆమెను దాసి వలె నీవు ఎన్నడూ చూడకూడదు. దాసి వలె ఆమెను ఎన్నడూ చూడకూడదు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుండి 9 వచనాలు కదా. ఇక్కడ పరిచయులు ఆయనను శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ప్రభువు తేటగా చెప్పాడు. విడనాడుట, విడాకులు అనేది దేవుని ఉద్దేశములో లేవు ప్రియులారా. అందుకే దేవుడు తన సంఘమును ప్రేమించి అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో ఏమన్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పెళ్లి కుమారుడు, సంఘమైన పెళ్లి కుమార్తె. సంఘము ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఆమెకు దేవుడు స్వాతంత్రమునిచ్చాడు. ఆమెను బంధించకూడదు, అవమానపరచకూడదు, అమివేయకూడదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రేమింపబడు ఒక తీయే, ద్వేషింపబడినది ఒకటి. ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వలన ఒక బిడ్డను కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దానిని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారుల స్వాస్థ్యముగా ఇచ్చున్నాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా
ప్రేమింపబడిన దాని కుమారునికి చేయకూడదు. సరే, మెట్టుకు ఈ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలలో ఒక భార్యను ద్వేషిస్తున్నాడు, ఒక భార్యను ప్రేమిస్తున్నాడు. ద్వేషింపబడిన కదా ఆ వ్యక్తి, ఆమెకు ఒక జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు, ప్రేమించబడిన దానికి ఒక జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు. అయితే ఇతడు ఏం చేయాలి? జ్యేష్ఠ కుమారునికి ఆస్తిలో రెండంతల హక్కును ఇచ్చుట అనేది దేవుని నియమముగా మనము చూడగలం. దైవ నియమం, దైవ నియమం. మనం ఎరుగుదాం, యాకోబు జీవితములో ద్వేషింపబడిన లేయా, రూబేను పెద్ద కుమారుడు. అయితే యూదాకు అది అనుగ్రహించబడినట్లుగా మనము చూడగలం. ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనములో యాకోబు అంటాడు, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా జ్యేష్ఠ కుమారుడవు. జ్యేష్ఠ కుమారుడు, మొదటి కుమారుడు రెండంతల ఆస్తికి వారసుడు. అయితే దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో యూదా తన సహోదరుల కంటే హెచ్చైన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలుదేరెను. రూబేను జన్మ హక్కు ఆయన కొన్ని కారణములను బట్టి, అవిధేయతను బట్టి, అక్రమమును బట్టి దాన్ని పోగొట్టుకున్నాడు. అయితే అధికారము యూదాకు అప్పగించబడింది, రెండంతల ఆశీర్వాదము యోసేపుకు అప్పగించబడింది. రూబేను పోగొట్టుకున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 8 వచనాలు, 12 గోత్రముల పేర్లు అక్కడ చెప్పబడ్డాయి. అందులో ఎఫ్రాయిము మనకు కనబడడు. ఎఫ్రాయిముకు బదులుగా యోసేపు అని పిలువబడ్డాడు. యోసేపు పేరు చెప్పబడింది. మాత్రమే కాదు, అక్కడ దాను కనబడలేదు. కారణం ఏంటంటే, వారి యొక్క సమరయ ప్రాంతములో వారు చేసిన విగ్రహారాధనను బట్టి దేవుడు ఆ పేర్లను నిర్మూలము చేసినట్లుగా చూడగలం. సరే, కృత నిబంధనలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన జ్యేష్ఠుడు అని ఆయన పిలువబడినట్లుగా మనం చూడగలం. ఆయన జ్యేష్ఠ కుమారుడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనములో తన కుమారుడు అంటే యేసు క్రీస్తు ప్రభువారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. యేసు క్రీస్తు ప్రభువారు జ్యేష్ఠుడు అని కొత్త నిబంధనలో 5 సందర్భాలలో చెప్పబడి ఉన్నది. రోమాపత్రిక 8:29లో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం 18 ఆది సంభూతుడు అని ఉంటుంది, జ్యేష్ఠుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, అక్కడ కూడా ఆది సంభూతుడు అనగా జ్యేష్ఠుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, ఆది సంభూతుడు అని ఆయన అక్కడ పిలువబడ్డాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనములో ఆయన జ్యేష్ఠుడు కదా, జ్యేష్ఠుల సంఘము అనే మాటను మనం చూడగలం. జ్యేష్ఠుడు అంటే మొదట పుట్టినవాడు అని కాదు, మొదట పుట్టినవాడే. కానీ కొన్ని సందర్భాలలో ఆ మొదట పుట్టినవాడు యోగ్యతను కోల్పోయి తరువాత ఆ స్థానమును పొందినవారు. మొదటి సంతానము, మొదటి బిరుదు నిజమే. కానీ దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు ప్రథమ స్థానములో ఉన్నవాడు. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 27వ వచనములో దావీదు, నా మొదటి సంతానము భూమి రాజుల కంటే ఉన్నతుడు అన్నాడు. భూమి మీద రాజులందరూ ప్రారంభం ఆయనే, జ్యేష్ఠుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ యెహోవా సాక్షుల ఒక దుర్బోధ ఉన్నది. ఆయన సృష్టిలో మొదట పుట్టినవాడు కాదు, ఆయన మొదట ఉన్నవాడు. నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత చూడండి 4వ భాగం 18 నుండి 21వ వచనము వరకు. అదే ఇక్కడ మొండివాడు, తిరగబడిన కుమారుడు, అవిధేయుడైన కుమారుడు, వారిని ఎలా శిక్షించాలో ఈ భాగములో వ్రాయబడి ఉన్నది. 18వ వచనం, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినక యుండి
వారు అతని శిక్షించిన తరువాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల ఏం చేయాలి చెప్పారు ఇక్కడ 20వ వచనంలో. మా కుమారుడు వీడు మొండివాడు, తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతు త్రాగుబోతు అని ఊరి పెద్దలకు చెప్పినప్పుడు ఆ ఊరి పెద్దలు రాళ్లతో కొట్టి వారిని సావవలెను. ఎందుకు అంటే అప్పుడు ఇశ్రాయేలందరూ విని భయపడుదురు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సంగతి. వాడు మొండివాడు అనే మాట. తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉన్న కుమారుడు. సామెతల గ్రంథములో వీరిని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. 20వ అధ్యాయం 20వ వచనంలో తన తండ్రి నైనను తల్లి నైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. అవిధేయుడైన కుమారుడు, అవిధేయుడైన కుమారుడు. ప్రియులారా, ఈనాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు ఇలా అన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసితిని. వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడిన కుమారుడు. అలాగే తిరగబడిన కుమారుడిని ఏం చేయాలి? ఆ ఊరి పెద్దలు అతనిని శిక్షింపవలెను అని తేటగా వ్రాయబడి ఉన్నది. అంటే ఈ చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తి అలాగే విడిచిపెడితే, అంటే అతనికి ఒక మంచి వైద్యమును ఇప్పించాలా, అతనిని ఒక నేరస్తుల చెరసాల్లో వేసి ఆయన్ను బాగు చేయాలా, ఇవన్నీ మంచివే. కానీ ఆ వ్యక్తి చెడిపోవుట ద్వారా సమాజం అంతటిని చెరిపేవాడుగా ఉన్నాడు. కనుక ఆ వ్యక్తిని ఏం చేయాలి? ఆ వ్యక్తిని శిక్షింపవలెను అని తేటగా ఈ భాగములో మనము గమనించగలం. క్రొత్త నిబంధనలో పౌలు ఇలా అన్నాడు. సంఘం కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనములో, మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. మీరేం చేయాలి? అటివారిని మీరు వెలివేయండి. 5వ అధ్యాయం 12-13 వచనాల్లో, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చువాడు, లోపట వారికి తీర్పు తీర్చువారు మీరు కదా. ఆ సంఘము అప్పగించినటువంటి ఒక గొప్ప బాధ్యత. అసలు 6వ వచనంలో అంటాడు, మీరు లోకమునకు తీర్పు తీర్చువారు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారు. ఈ అల్పమైన సంగతులను మీరు తీర్పు తీర్చలేరా? పాపము చేసేటువంటి వ్యక్తిని మీలో నుండి వెలివేయండి. మంచిది. వెలివేయడము అనేది చాలా గొప్ప విషయం. పాపము మరి ఎక్కువగా జరగకుండా వెలివేయుట. అయితే కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయములో ఇంకేమన్నాడు చూడండి. 6వ వచనం, అట్టివానికి, అంటే మీరు ఎవరినైతే వెలివేశారో అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. చాలాసార్లు కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయములోని సంగతిని నెరవేరుస్తున్నారు. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయములోని సంగతిని మనం ఈనాడు విస్మరించిన వారముగా దైవ గ్రంథములో మనము గమనిస్తున్నాం. నిజమే, ఒక కుమారుడు తప్పిపోయాడు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయములో అవిధేయుడు, మారు మనసు, పశ్చాత్తాపము లేని వాడిని రాళ్లతో కొట్టాలి. కానీ లూకా సువార్త 15వ అధ్యాయములో అవిధేయుడే పాపము చేసిన వాడే, తండ్రికి దూరమైన వాడే. కానీ పశ్చాత్తాపపడిన వ్యక్తిని తండ్రి తిరిగి చేర్చుకున్నట్లుగా చూడగలం. నిరంతరము తిరుగుబాటు చేయువానికి రాతి దెబ్బలు, తీర్పు తప్పదు. కానీ తిరిగి వచ్చి పశ్చాత్తాపపడిన వానికి ప్రేమ, ఆ తండ్రి క్షమ, తండ్రి ముద్దులను మనము ఈ భాగములో చూడగలం. మంచిది ప్రియులారా, 5వ అధ్యాయం అయితే ఇందులో మరొక పాఠం కూడా ఉన్నది.
ఏమిటి అంటే ఇక్కడ విధేయుడైన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆదాము అవిధేయుడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన విధేయుడు. లూకా సువార్త 2వ అధ్యాయం 49 నుండి 51వ వచనంలో, నేను తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? అదే సమయంలో లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో, అతడు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును కదా ఆయన లోబడిన వాడు, విధేయుడు, ఆయన తల్లిదండ్రులకు లోబడి జీవించిన వాడు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలను మనం గమనిద్దాం. 22, 23, చనిపోయిన వాని దేహము మ్రాను మీద అలాగే ఉంచుట అది అగౌరవం. అంటే నా పాల్యమునకు అగౌరవము అంటున్నాడు దేవుడు ఇక్కడ. చూడండి 22, మరణ శిక్షకు తగిన పాపము చేయగా ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలువకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చు దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. కదా ఇక్కడ ఒక నేరస్తుని కుటుంబం ఒక మానసిక ఒత్తిడిని దేవుడు ఆయన ఎరిగినవాడు కదా. రాత్రి అలాగే క్రూర మృగాలకు మీరు ఆ వ్యక్తి పాపం చేశాడు, మ్రాను మీద అతనిని వేలాడదీసి చంపారు, రాత్రంతా అలాగే ఉంచవద్దు. క్రూర మృగాలు భయంకరమైన పక్షులకు అతడు ఆహారం అవుతాడు. నా దేశం, నేను మీకు ఇచ్చిన దేశం, వాగ్దాన దేశం, అది అపవిత్రమవుతుంది. నేనిచ్చిన వాగ్దాన దేశమును మీరు అపవిత్ర పరచకూడదు అని దేవుడు తేటగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా కదా, సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిలో ఉరిదీయబడిన వారి విషయమై కదా రాజుకు మనవి చేయగా రాజు అప్పగించిన విధానం సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయములో మనము చూడగలం. అలాగే ఇందులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మ్రాను మీద వ్రేలాడాడు. నీ నిమిత్తమై, నా నిమిత్తమై, సర్వమానవాళి నిమిత్తమై మ్రాను మీద ఆయన వ్రేలాడాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై అనే మాటను గమనిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు శాపమై, మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడినట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు మన శాపమును ఆయన తన మీద వేసుకున్నాడు. నిజమే, ఆనాడు హాయి రాజును ఉరితీశారు, కనానీయుల రాజులను ఉరితీశారు, హామానును ఉరితీశారు వారు చేసిన నేరమును బట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ నేరము చేయలేదు, కానీ ఆయన మ్రాను మీద ఆయన వ్రేలాడాడు. నా దేవా, నా దేవా, నన్నేలా విడనాడితివని ఆయన కేక వేశాడు. మనందరి నిమిత్తమై శాపగ్రస్తుడయ్యాడు. అందుకే శిలువ మీద నుండి ఆయన ఉండకుండా దించి వేశారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనంలో శిలువ మీద నుండి అరిమతయి యోసేపు, ఆనాడున్న నికోదేము వారు యేసుక్రీస్తు ప్రభు వారి దేహమును శిలువ మీద నుండి దించి వారు ఏం చేశారు అంటే ఆ కొత్తగా ఉన్నటువంటి ఆ క్రొత్త సమాధిలో ఆయనను ఉంచినట్లుగా మనము గమనించగలం. ప్రియులారా, ఈ భాగమును మనము గమనిస్తూ ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన నిమిత్తమై మరణించినటువంటి ఒక పెయ్యగా మనం చూడగలుగుతున్నాం. ఆయన మన కొరకై పెళ్లి కుమారుడుగా సంఘమును ప్రేమించిన వాడు, ఆయన జ్యేష్ఠుడు, ఆయన విధేయుడైన కుమారుడు, మన పాపముల నిమిత్తమై మ్రాను మీద వ్రేలాడిన మన రక్షకుడు, విమోచకుడు. ఈ లేఖన భాగములు మనం వింటూ ఉండగా నాడు పాల్యం అపవిత్రంగా ఉండకూడదు, అది దేవుని ఉద్దేశం. ఈనాడు దేవుని ప్రజలు అపవిత్రంగా ఉండకూడదు,
అదేనాడు మనకు ఒక గంగాలమును ఆయన ఉంచాడు. మాటి మాటికి వెళ్ళి ప్రభు సన్నిధిలో కడగబడి పవిత్రులమై ఆయన నామ మహిమార్థమై జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.